సంక్రాంతి పండుగ తిరుగు ప్రయాణాలు కూడా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు భారీ ఎత్తున కూడా వివిధ పట్టణాలకు కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోనే ఉన్నాం. మహబూబ్నగర్ డిపో ఆర్టీసీ డిపోలో ఉన్నాం. ఆర్టీసీ డిపోలో కూడా దాదాపు ఉదయం నుంచి కూడా ప్రయాణికులు బారుదిలారు చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్య సొంత గ్రామాలకు సంక్రాంతి పండుగ ముగించుకొని కూడా వాళ్ళు సంక్రాంతి పండుగ హాలిడేస్ కూడా 3 రోజుల పాటు సొంత గ్రామాల్లో గడిపి తిరుగు ప్రయాణం కూడా భారీ ఎత్తున కూడా బస్టాండ్ వైపు వస్తున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వారి సొంత గ్రామాలకు బస్సులు లేక కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ చెప్పుకొస్తున్నాయి. కానీ ప్రత్యేకంగా వాళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి కూడా వివిధ పట్టణాలకు వెళ్ళాలంటే కూడా ముఖ్యంగా హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా ఇక్కడ నుంచి దాదాపు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయినప్పుడు కూడా బస్సులు దొరకక మంది చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం స్కీమ్ ప్రవేశపెట్టిందో ముఖ్యంగా మహిళలకే ప్రత్యేకంగా స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి వాళ్ళు సీట్లు వాళ్ళకే సరిపోతుంది. కానీ జెంట్స్కి మాత్రం ఇప్పటివరకు సీట్లు దొరకలేని పరిస్థితి. మొత్తం కూడా బస్సుల కోసం కూడా చాలాసేపు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఆర్టీసీ బస్సు ఏదైతే హైదరాబాద్ డిపోకి సంబంధించిన బస్సు హైదరాబాద్ డిపో ఇక్కడ నుంచి స్పెషల్గా చేశారు హైదరాబాద్కు. కానీ మహిళలు కూడా చూడండి మనం ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేది. అయినప్పుడు కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పక్క చెప్పుకొస్తున్న ప్రభుత్వం. కానీ ఆత్మకూరు బస్సు రష్ చాలా రష్ ఉంది. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే టికెట్లు మార్పియాలి. అది దానివల్ల చాలా సీట్లు చాలా రేర్ అయిపోతున్నాయి మెన్స్కి. తీసుకోవాలి ప్రత్యేకంగా బస్సులు వేసారంట. స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. ఆర్డినరీ అవి సిటీ బస్సెస్ కూడా వేసారు కదా. చాలా మంది ఇబ్బంది అయితే పడుతారు, చాలా సఫర్ అవుతారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతారు దీనివల్ల. అంటే ఎందుకంటే స్పెషల్గా బస్సెస్ వేసారు కదా, సో సీట్ల వల్ల చాలా ఇదైపోతుంది. మొత్తం ఏదైతే వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో 3 రోజుల పాటు కూడా సంక్రాంతి పండుగ ముగించుకొని కూడా వాళ్ళు మళ్ళీ పట్టణ బాట పట్టారని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైనప్పుడు కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సులు అధికంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి స్థానికులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.